పగ ప్రేమ ఎపిసోడ్ 5. నిఖిల్ విష్ణు గొడవ చేయడంతో నయనని వెతుక్కుంటూ వెళ్తాడు ప్రణవ్. ఎంత వెతికినా నయన కనిపించకపోవడంతో కార్ని ఒక సైడ్కి ఆపి ఎక్కడికి వెళ్ళిపోయావు నయన అని బాధగా అనుకుంటూ రోడ్ పక్కకి చూసిన ప్రణవ్కి ఒక చెట్టు కింద చున్నీ కప్పుకొని కూర్చున్న నయన కనిపించింది. ఆమెను చూడగానే అతనిలో అప్పటి వరకు ఉన్న టెన్షన్ పోయి రిలాక్స్ ఫీలింగ్ వచ్చింది. కానీ దాన్ని డామినేట్ చేస్తూ తన్ని టెన్షన్ పెట్టినందుకు ఆమె మీద ఇంకా ఎక్కువ కోపం వచ్చి కార్ దిగి నయనని చంపేసేలా చూస్తూ, యూ ఇడియట్, ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నావు అని వచ్చి తన చేయి పట్టుకొని లాగాడు. ఇంతలో ఆమె చేతిలో ఉన్న చిన్న కుక్క పిల్ల కింద పడి మురిగింది. ఆ వెంటనే నైనా కుక్క పిల్లని ఎత్తుకొని తన చేతుల మధ్య దాచుకోవడం కనిపించింది. ఈ పప్పిని సేవ్ చేయడానికి ఇక్కడ కూర్చున్నావా అని సాఫ్ట్ వాయిస్తో అడిగాడు ప్రణవ్. అవును అన్నట్టు తల ఊపింది నైనా. ఆమె మాట్లాడకుండా తల ఊపిన నయనాని చూసి కోపంతో ఆమె చేయి పట్టుకొని లాక్కెళ్ళి కారులో కూర్చోబెట్టి ఫాస్ట్గా అక్కడ నుండి ఇంటికి బయలుదేరాడు. మరోవైపు ప్రణవ్ని ఇంప్రెస్ చేయాలని ప్రీతి యూట్యూబ్లో వంటలు చూసి నాన్నల తంటాలు పడుతుంది. ఆమె ఏం చేస్తుందో చూడ్డానికి వచ్చిన నిఖిల్కి ఆ కిచెన్ మొత్తం చిందరవందరగా కనిపించింది. వంటి నిండా పిండి పూసుకొని చపాతీల రూపంలో ఉండే వరల్డ్ మ్యాప్ని రెడీ చేయడానికి ట్రై చేసింది ప్రీతి. ఈ పిచ్చిదాని కొంపలో కుంపటి ప్రోగ్రామ్ ఏమో కానీ కిచెన్ మొత్తం అల్లకల్లం చేసి పడేసినట్టుంది అని తల కొట్టుకొని బయటికి వచ్చాడు నిఖిల్. సరిగ్గా అప్పుడే ప్రణవ్ కార్ లోపలికి రావడంతో ఆ సౌండ్కి నిఖిల్ విష్ణు బయటికి వచ్చారు. కార్ ఆపి వెనక్కి తిరిగిన ప్రణవ్కి నయన సీట్లో పడుకొని కనిపించింది. నయనా అని పిలిచాడు ప్రణవ్. కానీ ఆమె కళ్ళు తెరవలేదు. ఆమె కాన్షియస్లో లేదని ప్రణవ్కి అర్థమైంది. బ్యాక్ డోర్ తీసి ఆమెను ఎత్తుకొని అక్కడున్న ఫ్రెండ్స్ని ఇద్దరిని పట్టించుకోకుండా ఇంట్లోకి తీసుకెళ్లాడు. అది చూసిన నిఖిల్ విష్ణు షాక్ అవుతూ ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడే నైనా సేవ్ చేసిన పప్పి కూడా చిన్నగా అరుస్తూ ప్రణవ్ వెనక వెళ్ళిపోయింది. కానీ విష్ణు దాన్ని పట్టుకొని ఎత్తుకున్నాడు. మన మాన్స్టర్కి ఈ బుజ్జి కుక్కపిల్ల ఎక్కడ దొరికిందో అని దాని తల నిమిరాడు నిఖిల్. అది ఆ కోపిష్టి వాడి పని కాదులే, ఖచ్చితంగా నయనానే దీన్ని సేవ్ చేసి ఉంటుంది అని అన్నాడు విష్ణు. అంతే అయి ఉంటుంది, వాడి నుంచి ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయడం తప్పే అని నవ్వాడు నిఖిల్. ఇంతలో కిందికి వచ్చిన ప్రణవ్ వాచ్మెన్ వైఫ్ మాలినిని పిలిచి, మేడం వర్షంలో తడవడం వల్ల కాన్షియస్లో లేరు, రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసి హెయిర్ డ్రై చేయి అని ఆర్డర్ వేశాడు. నైనా అంటే ఎంత కోపం ఉన్నా ఆమె పట్ల ప్రణవ్లో ఎలాంటి దురుద్దేశాలు లేవు. అందుకే మాలినిని పిలిచాడు. మాలిని అతని మాటలకి ఆశ్చర్యంగా, ఆయన పిల్లానికి ఆయనే బట్టలు మారిస్తే తప్పేంటి, ఈ మాత్రం దానికి నన్ను పిలవాలా అని మనసులో అనుకుంటూ నయన ఉన్న రూమ్కి వెళ్ళింది. అప్పటికే చలికి వణుకుతూ ఉన్న నయనాని చూసి జాలి వేసి వెంటనే డ్రెస్ చేంజ్ చేసింది. అప్పుడే నయన నడుం భాగంలో ఉన్న పెద్ద కాలిన మచ్చని చూసి షాక్ అయింది మాలిని. ప్రణవ్ సార్ భార్యని హింసించే మూర్ఖుడని తెలుసు కానీ మరీ ఇంత రాక్షసుడు అనుకోలేదు. ఆ పాలు కారే అమ్మాయికపు మొహాన్ని చూస్తూ ఇంతలా ఎలా కాల్చాడు, పాపం ఈ పిల్ల ఆ బాధని ఎలా తట్టుకుందో ఏమో అని బాధగా అనుకుంది మాలిని. తర్వాత హెయిర్ డ్రైయర్తో తన హెయిర్ డ్రై చేసి బెడ్షీట్ కప్పి బయటకు వచ్చి ప్రణవ్కి చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడే తీరిగ్గా కిచెన్లో నుండి బయటకు వచ్చిన ప్రీతి, ఏ ప్రణవ్ వచ్చేసావా, నీకోసం స్పెషల్గా కుక్ చేశాను, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, అందరం కలిసి తిందాం అని ఎగ్జైట్ అవుతూ అంది. ప్రణవ్ ముందు ఆశ్చర్యపోయినా సరే అని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా పైకి వెళ్ళాడు. కాసేపటి తర్వాత తిరిగి వచ్చాక ఫ్రెండ్స్ ముగ్గురు తినడానికి రెడీ అయ్యి టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఎప్పట్లా ఫుడ్ సర్వ్ చేసుకోవడానికి కర్రీ పైన మూత తీసిన విష్ణుకి నల్లగా మాడిన ముగ్గులు కనిపించేసరికి షాక్ అయ్యాడు. వెంటనే అన్నింటిపైన మూతలు తీశాడు. చపాతీలతో పాటు పప్పు కూడా నల్లగా మాడపెట్టిన ఘనత ప్రీతిదే అవడంతో ఆ స్మెల్కి వామిటింగ్ వస్తుంటే బలవంతంగా ఆపుకుంటూ, హా ప్రీతి, ఇవాళ నేను ఉపవాసం, మీరు కానివ్వండి అని అక్కడి నుండి పారిపోయాడు విష్ణు. అమ్మని, ఎంత ఇంటెలిజెంట్ ఫెలో, మీరు డైట్ చేయడమే నేను ఎప్పుడూ చూడలేదు, ఏకంగా ఉపవాసం అంట అని అనుకున్న నిఖిల్ ఆ వింత వంటకాలని చూసి, సారీ ప్రీతి, ఆఫ్టర్నూన్ ఎక్కువగా తినడం వల్ల ఇంకా హెవీగా ఉంది, నాకు మిల్క్ చాలు అని చెప్పి అక్కడి నుండి జారుకున్నాడు. ప్రణవ్ని చూసి నవ్వుతూ, ప్రణవ్ నీకు ముందు ఏం వండించను అని అడిగింది ప్రీతి.
అప్పటికే ఆ వంటకాల్ని చూసి బిక్క చచ్చిపోయిన ప్రణవ్ ఏం చెప్పాలో తెలియక, నీ బొంద ఏం పెడతావే, ఇక్కడ మాడిపోయిన బొగ్గులు తప్ప తినేవి ఏమున్నాయి, నీకంటే చిన్నదైన నయనానే చాలా నయం, కనీసం కడుపు నిండేలా మంచి ఫుడ్ పెడుతుంది అనుకొని, ఆహా సారీ ప్రీతి, వర్షంలో తడవడం వల్ల కొంచెం ఫీవర్గా ఉంది, ఫుడ్ తినాలనిపించడం లేదు, ఏమీ అనుకోకు అని ప్రీతికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోయాడు ప్రణవ్. ప్రీతి వెనక నుండి ప్రణవ్ అని అరుస్తున్నా పట్టించుకోలేదు. కష్టపడి చేతకాకపోయినా వంట చేస్తే కావాలని ముగ్గురు తినకుండా వెళ్ళిపోయారు ఈడియట్స్. వీళ్ళు తినకపోతే ఏంటి, నేనే నా స్పెషల్స్ ఫుల్గా లాగించేస్తాను అనుకుంటూ అన్ని ఐటమ్స్ని ప్లేట్లో పెట్టుకొని నోట్లో ముద్ద పెట్టుకున్న ప్రీతి యాక్ అని మొత్తం ఊసేసింది. ఇదేంటి ఇంత దరిద్రంగా ఉంది అని ఆ డిషెస్ని చూసింది. వాళ్ళు ముగ్గురు వీటి టేస్ట్ ముందే ఊహించినట్టున్నారు, అందుకే సైడ్ అయిపోయారు అనుకొని తను కూడా వాటిని అలాగే వదిలేసి తన రూమ్కి వెళ్ళిపోయింది. ప్రణవ్ బయటికి వచ్చేసరికి నిఖిల్, విష్ణు ఇద్దరు అవుట్ హౌస్లో డ్రింక్ చేస్తూ సరదాగా జోక్స్ వేసుకుంటూ ఉన్నారు. చాలా రోజుల తర్వాత వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనిపించి అక్కడికి వెళ్ళేవాడల్లా మళ్ళీ ఆగిపోయాడు. అక్కడే ఆగేవేరా, ఏ నీ ఫ్రెండ్స్తో సిట్టింగ్ వేస్తే నీకు కాబోయే ఆవిడ దగ్గర నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనుకున్నావా అని వెటకారంగా అన్నాడు నిఖిల్. ప్రణవ్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళబోయాడు. సర్లే, ప్రీతి నయనల గురించి మేమేం మాట్లాడంలే గాని రా అని పిలిచాడు నిఖిల్. విష్ణు మాత్రం ప్రణవ్ని పెద్దగా పట్టించుకోలేదు. తనని సెక్యూరిటీ అని అతను అన్నాక ఏదైనా అవసరం ఉంటే తప్ప విష్ణు ఇంట్లోకి కూడా వెళ్ళడం లేదు. ముఖ్యంగా నయనతో కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వడం లేదు. తన వల్ల నయన సఫర్ అవ్వకూడదని విష్ణు అనుకున్నాడు. నిఖిల్ పిలవడంతో వాళ్ళతో జాయిన్ అయ్యాడు ప్రణవ్. ఏరా, మీ ప్రీతి మేడం వండిన వంటలు ఎలా ఉంది అని వెక్కరిస్తూ అడిగాడు నిఖిల్. అది తిన్నవాడికి కదా అడగాలి, నాకు వాటి అవతారం చూస్తేనే భయం వేసింది, అందుకే ఆకలి లేదు అని చెప్పి ఇలా వచ్చేశాను అని నవ్వాడు ప్రణవ్. నీకు అంతే కావాలి అన్నాడు నిఖిల్. విష్ణు కూడా ఆ వంటల మీద సెటైర్లు వేస్తూ డ్రింక్ చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ముగ్గురు సరదాగా నవ్వుకుంటున్నారు. వాళ్ళ మాటలను పైన బాల్కనీ నుండి వింటున్న ప్రీతి కోపంతో రగిలిపోయింది. స్టవ్ ఆన్ చేయడం కూడా రాని నేను కేవలం నీకోసం కుక్ చేశాను ప్రణవ్, కానీ నువ్వు ఇంత దారుణంగా నన్ను ట్రోల్ చేస్తావు అనుకోలేదు. చూస్తా మీ ముగ్గురి సంగతి. ఈ ప్రీతి అంటే పాము లాంటిది, ఆ విషయం మీకు త్వరలోనే తెలిసేలా చేస్తాను అని కోపంగా నీళ్ళని కాలితో తన్ని లోపలికి వెళ్ళిపోయింది. రేయ్ ప్రణవ్, రేపు అక్షయ వస్తుందిరా అని చెప్పాడు నిఖిల్. అక్షయ పేరు వినగానే అప్పటి వరకు నవ్వుతున్న విష్ణు సైలెంట్గా మారిపోయాడు. అలాగా, తన్ని చూసి 2 ఏళ్ళు అయిపోయింది అని నవ్వాడు ప్రణవ్. అది ఆ తిక్క పని చేయకపోయి ఉండుంటే హ్యాపీగా మనతోనే ఉండేది అని అన్నాడు నిఖిల్. కానీ విష్ణు మాత్రం సైలెంట్గా ఉన్నాడు. అక్షయ పేరు అతన్ని చాలా డిస్టర్బ్ చేసింది. ముగ్గురు అలా మాట్లాడుకుంటూ చాలా ఎక్కువగా డ్రింక్ చేశారు. విష్ణు రూమ్లోనే నిఖిల్ పడుకున్నాడు. ప్రణవ్ మాత్రం తూలుతూ ఇంట్లోకి వెళ్ళాడు. కష్టంగా మెట్లెక్కి తన రూమ్ అనుకొని నయన రూమ్లోకి వచ్చాడు ప్రణవ్. బెడ్ మీద ఉన్న నయనాని చూసి నా బెడ్ మీద పడుకుంది ఎవరు అని బ్లాంకెట్ కొంచెం తీసి చూసిన ప్రణవ్కి మత్తులో ఉండడం వల్ల ఈవిడెవరు, నా రూమ్లో ఏం చేస్తుంది అని వెక్కిళ్ళు పెడుతూ అన్నాడు. హలో మిస్, ఎవరు మీరు అని నిలబడలేక నయన పక్కనే కూర్చొని మొహంలో మొహం పెట్టి చూశాడు. ఓ మై వైఫ్, మేరీ పత్ని, నా ముద్దుల పెళ్ళామా అని నవ్వుతూ ఆమె పక్కన పడుకొని నయనని తన గుండెలపై పడుకోపెట్టుకున్నాడు. తాగిన మత్తులో నత్తిగా మాట్లాడుతూ మై బూజీ బటర్ఫ్లై, బజున్నావమ్మా, నిద్రపోతుంటే ఎంత అందంగా ఉన్నావే అని గట్టిగా హత్తుకున్నాడు ప్రణవ్. నయన స్పృహలో లేదు, కానీ ఆమెకి లీలగా అతను చేసేది అర్థమవుతున్నా అదంతా కలలా అనుకుంది. నయన ఫేస్ మొత్తం ముద్దులు పెడుతూ సారీరా బంగారం, చాలా బాధపెడుతున్నా కదా, నీతో మాట్లాడకుండా కోపంగా ఉంటూ కొడుతూ తిడుతూ ఉన్నాను, నేను చాలా బ్యాడ్ కదా బటర్ఫ్లై, ఏం చేయను, నీ బాబు మీద పగ నన్ను మనిషి అని మర్చిపోయేలా చేస్తుంది అని బాధగా ఉంటూ అలానే బటర్ఫ్లై
బటర్ఫ్లై అని కలవరిస్తూ నిద్రలోకి జారుకున్నాడు ప్రణవ్. నిఖిల్ ఉదయాన్నే లేచి ప్రణవ్ రూమ్కి వెళ్ళాడు. రూమ్లో ప్రణవ్ కనిపించకపోవడంతో ప్రణవ్ అని పిలుస్తూ కారిడార్ మొత్తం నడుస్తున్న నిఖిల్ అప్రయత్నంగానే నైనా రూమ్ వైపు చూశాడు. ఆ రూమ్ డోర్ కాస్త ఓపెన్ అయి ఉంది. ప్రణవ్ నైనాని గట్టిగా హక్ చేసుకొని పడుకోవడం కనిపించింది. అది చూసి నిఖిల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వెంటనే తన ఫోన్లో వాళ్ళిద్దరి పిక్స్ తీశాడు. వెంటనే పరుగున కిందకి వెళ్ళి ఆ విష్ణుకి ఆ పిక్స్ చూపించాడు. రేయ్, ఇదంతా నిజమేనా అని ఆశ్చర్యంగా అడిగాడు విష్ణు. కళ్ళ ముందు పిక్స్ కనిపిస్తుంటే నిజమా అని అడుగుతావేంటి బావా? నీకు అంత నమ్మకం కలగకపోతే నువ్వే వెళ్ళి చూడు అని అన్నాడు నిఖిల్. అంటే వాడి మనసులో నయనా మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయంటావా అని అడిగాడు విష్ణు. చూస్తుంటే అలానే కనిపిస్తుంది అని చెప్పిన నిఖిల్ పైకి చూసేసరికి నైనా రూమ్ వైపు ప్రీతి వెళ్ళడం కనిపించింది. రే, ఆ జిడ్డు మొహంది వాళ్ళని డిస్టర్బ్ చేసేలా ఉంది, ఇప్పుడెలా అని కంగారుగా అడిగాడు నిఖిల్. ఇదొకటి పానకంలో పుడకలాగా అని విసుక్కొని ఇప్పుడేం చేద్దాం అని అన్నాడు విష్ణు. ఇంతలో ప్రీతి అని గట్టిగా పిలిచాడు నిఖిల్. ఏంటి అని సీరియస్గా అడిగింది ప్రీతి. నిఖిల్ పల్లి బయట పెట్టి నవ్వుతూ వాడింకా లేవలేదనుకుంటా, ఇలారా మనం మాట్లాడుకుందాం అని పిలిచాడు నిఖిల్. ఏం అవసరం లేదు అని మళ్ళీ ప్రణవ్ కోసం వెళ్ళబోయింది ప్రీతి. రే, ఈ రాక్షసి ఆగేలా లేదు, ఏదో ఒక ప్లాన్ ఆలోచించరా అని అన్నాడు నిఖిల్. విష్ణుకి ఏం చేయాలో తెలియక ప్రీతి అని మ్యాగ్నెటిక్ వాయిస్తో పిలిచాడు. ఆ వాయిస్కి పడిపోయింది ప్రీతి. విష్ణుని చూసి నవ్వుతూ ఏంటి విష్ణు అంది. ఏం లేదు ప్రీతి, నీ గురించి నాకు పెద్దగా తెలీదు. ప్రణవ్ కూడా నిద్ర లేవలేదు కదా, మనం కాసేపు గార్డెన్లో మాట్లాడుకుందామా అని నవ్వుతూనే పిలిచాడు విష్ణు. ఓ షూర్ విష్ణు అని పొంగిపోతూ అయినా గార్డెన్లోకి ఎందుకు, ఇలారా నా రూమ్లో అయితే మనల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు అని అంది ప్రీతి. ఆ మాట వినగానే విష్ణు షాక్ అవుతూ వాట్ అని అరిచాడు. కానీ అతని ఎక్స్ప్రెషన్కి నిఖిల్ కష్టంగా నవ్వాపుకుంటున్నాడు. సారీ నా ఉద్దేశం అది కాదు, బయట ఎండ కొంచెం ఎక్కువగా ఉంది అని పిచ్చిగా నవ్వుతూ అంది ప్రీతి. కానీ మనసులో మాత్రం ప్రీతి కంట్రోల్, వాడంటే ఎంత క్రష్ ఉంటే మాత్రం ఇలా డైరెక్ట్గా రూమ్కి అంటే మొత్తం వ్యవహారం చెడిపోతుంది అని అనుకుంది. చెట్ల నీడ ఉంది కదా, రా వెళ్దాం అని నవ్వుతూ చెప్పి నిఖిల్ని మాత్రం చంపేసేలా చూసి బయటికి వెళ్ళాడు విష్ణు. చచ్చాడు వెధవ, కండలు చూపిస్తూ తెగ ఫోర్స్ కొడతాడుగా, ఇక వాడు ప్రీతి చేతిలో ఫినిష్ అని నవ్వుకొని ఆయన దీనికేం పోయే కాలం, ఒక పక్క ప్రణవ్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది, మరో పక్క విష్ణుని లైన్లో పెట్టడానికి ట్రై చేస్తుంది. దీన్ని చూస్తుంటే నాకు RX-100లో హీరోయిన్ గుర్తొస్తుంది అని అనుకున్నాడు నిఖిల్. చాలాసేపు నిద్రపోయిన నయనకు మెలకు వచ్చేసరికి తను ప్రణవ్ గుండె పైన పడుకొని ఉండడం చూసి షాక్ అయింది. ప్రణవ్ గారు, నా రూమ్లో ఏం చేస్తున్నారు అని కంగారుగా అనుకొని నైట్ వర్షంలో తడిసిపోయాను కదా, మరి నా డ్రెస్ ఎవరు చేంజ్ చేశారు అని భయంగా అనుకుంది. అప్పుడే తనకి లీలగా లేడీ ఎవరో తన బట్టలు మార్చినట్టు గుర్తు రావడంతో రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకొని ప్రణవ్ కౌగిలి నుండి విడిపించుకోవాలని చూసింది. కానీ ప్రణవ్ తన పట్టు ఇంకా బిగించాడు. కళ్ళు మూసుకొని అలాగే ఉండి పడుకో బటర్ఫ్లై, చాలా నిద్రొస్తుంది అని అమ్మ తల నిమురుతూ అన్నాడు ప్రణవ్. ఆ మాట, ఆ ప్రేమ కోసమే పరితపిస్తున్న నయనాకి సంతోషంతో కన్నీళ్ళు వచ్చేశాయి. అవి నేరుగా ప్రణవ్ హృదయాన్ని తాకడంతో నేరుగా కళ్ళు తెరిచి తన కౌగిల్లో ఉన్న నయనాన్ని చూసి షాక్ అయ్యాడు.